హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో ఏప్రిల్ 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత వాసుదేవరెడ్డి తెలిపారు. కనీవిని ఎరుగని రీతిలో తరలివచ్చే జనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 1200 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినేత హాజరయ్యే ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు 10 లక్షల మంది హాజరవుతున్నారని చెప్పారు. 25 ఏళ్ల పార్టీ ప్రస్థానాన్ని వివరించడంతో పాటు 16 నెలల కాంగ్రెస్ పాలనను ఎండగట్టేలా కేసీఆర్ ప్రసంగం ఉంటుందని వాసుదేవరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత హన్మకొండ జిల్లాలోని ఎలకతుర్తిలో ఏర్పాటు చేయబోయే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా లక్షలాదిగా తరలి రావడానికి ఇప్పటికే ఏర్పాట్లు సిద్ధం చేస్తూ ఉన్నాం. దాదాపుగా 1200 ఎకరాలకు పైగా మరి అక్కడ భూమిని సేకరించి ఎక్కడ కూడా ఎవరికి కించంత కూడా ఇబ్బంది కలగకుండా అనేక ఏర్పాట్లను మరి గౌరవ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి సూచన మేరకు ఇప్పటికే చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇలా వరంగల్ ఉమ్మడి జిల్లా అంటే బహిరంగ సభలకు ఒక వేదికగా తయారైంది. అందుకనే మళ్ళీ కేసీఆర్ గారు ఉమ్మడి వరంగల్ జిల్లా సరిహద్దుల్లో ఈ యొక్క మీటింగ్ను పెట్టాలి. ముఖ్యంగా రజతోత్సవం జరుపుకుంటున్న ఈ వేళలో మళ్ళొకసారి మరి బీఆర్ఎస్ పార్టీని మరి స్ట్రెంథన్ చేయడమే కాకుండా ఇప్పటికీ 16 నెలల కాలంలో కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను ప్రజలకు తెలియజేయడమే ఎజెండాగా ఈ సభ ఉండబోతుంది.